హాయ్ అండి, హలో నమస్తే. శ్రీదేవి చేతి వంటలకు స్వాగతం. ఇవాళ నేను రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే మేథీ చెమన్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. 50 గ్రాముల వరకు జీడిపప్పులను వేడి నీళ్ళలో నానబెట్టి పెట్టుకున్నాను. నేను 300 గ్రామ్స్ పన్నీర్తో చేసుకుంటున్నాను ఈ మేథీ చెమను. ముందుగా మనము ఈ జీడిపప్పును నానబెట్టి పెట్టుకున్నాం కదా, జీడిపప్పులను మెత్తటి పేస్ట్ లాగా చేసి పెట్టుకున్నాము. మిక్సీకి వేసుకొని కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ చిక్కటి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు పేస్ట్ చేసుకొని వచ్చి తర్వాత మొదలు పెట్టుకుందాము. ఇలాగా మనం మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. కొంచెం మనం నానబెట్టిన నీళ్ళు వేసుకొని ఇది పక్కన పెట్టేసుకున్నాం రెడీగా. ఇప్పుడు ఈ మేథీ చెమన్ చేసుకోవడానికి ఇలా వెడల్పుగా మందంగా ఉండే కడాయిని తీసుకోండి. అప్పుడే మనకి కూర కూడా మాడిపోకుండా బాగా వస్తుంది. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ ఈ కర్రీకి ఎక్కువే పడుతుంది. ఒక 7-8 టేబుల్ స్పూన్లమైన ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ కాగింది. 1 టీ స్పూన్ వరకు సోంపు, 1 టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి. అది కొంచెం చిట్లగానే ఒక 3 మీడియం సైజు ఆనియన్స్ని ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నాను. ఇవి వేసేస్తున్నాము. ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం ఈ విధంగా ట్రాన్స్పరెంట్ లేక రాగానే ఒక 4 పచ్చిమిర్చిని ఈ విధంగా కొంచెం రోట్లో వేసి కొంచెం దంచి పెట్టుకున్నాను. మీరు కావాలంటే సన్నటి ముక్కల్లాగైనా కట్ చేసుకోవచ్చు. కొంచెం ఉప్పు వేసుకొని అలా కొంచెం కలిపి పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు 1.5 స్పూన్ మైనా వేసుకున్నాము, టీ స్పూన్ మైనా. మంటను మీడియంలో పెట్టుకొని ఉల్లిపాయలు బాగా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. పచ్చివాసన పోయి బాగా ఎర్రగా కావాలి, అప్పటి వరకు వేయించుకుందాము. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు వేగేసరికి ఈ ఉల్లిపాయలు కూడా బాగా ఎర్రగా వేగుతాయి. చూడండి, ఈ విధంగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. టమోటాలను ఒక మీడియం సైజువి ఒక 3 తీసుకున్నాను. 3 తీసుకొని ఈ విధంగా సన్నటి ముక్కల్లాగా కట్ చేసుకొని ఈ టమోటాలను కూడా వేసుకొని మంటను కొంచెం తక్కువలోనే పెట్టుకొని ఇది ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి కలుపుకుంటూ. మంటను ఎప్పుడు హైలో పెట్టుకోకూడదు. హైలో పెట్టుకుంటే కూర కూడా టేస్ట్ అంత ఉండదు. ఎప్పుడైనా కొంచెం మీడియంలో కానీ సిమ్లో కానీ పెట్టుకుంటేనే మనకి కూర బాగా అంతా వేగుతుంది. ఈవెన్గా కూర కూడా టేస్ట్ బాగుంటుంది. మీడియంలో కానీ సిమ్లో పెట్టుకునే కూర చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మెత్తగా అయ్యేంతవరకు బాగా వేపుకున్నాము. చూడండి, ఇప్పుడు టమోటాలు కూడా బాగా మెత్తగా వేగాలి. వేగి పైన ఆయిల్ సపరేట్ అవుతుంది చూడు, ఇంతవరకు వేయించుకొని ఇప్పుడు మనం ఇందులో మనకి టేస్ట్కి సరిపోయేమైనా కారం వేసుకోవాలి. ఇది కాశ్మీరీ రెడ్ చిల్లీ పొడి అండి, కొంచెం వేసుకున్నాను. చిన్న స్పూన్తో వేసుకున్నాను, 1.5 స్పూను. ఇది కొంచెం మామూలుగా నార్మల్ది. మనం పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా వేసుకున్నాం కాబట్టి ఎక్కువ కారం చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే గరం మసాలా వేసుకోవాలి. 1 టీ స్పూన్ పైన గరం మసాలా, కొంచెము 1/2 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువే, 1/2 టీ స్పూన్ పైన కొంచెము వేయించిన జీలకర్ర పొడి, అలాగే 1 టీ స్పూన్ పైన ధనియాల పొడి. రుచికి సరిపోయేమైనా సాల్ట్ వేసుకుంటున్నాను. నేను అసలు వేయలేదు కదా. ఇప్పుడు కూరకు సరిపోయేమైనా సాల్ట్ వేసుకున్నాము. వేసుకొని కొంచెం నీళ్లు వేసుకొని ఈ మసాలాలు మాడకోకుండా ఇది కొంచెం సిమ్లో పెట్టుకొని బాగా ఈ మసాలాలన్నీ పట్టేంత వరకు, ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కొంచెం సేపు ఈ విధంగా మనము వేయించుకోవాలి. ఇప్పుడు నేను ఒక 2 కట్టలు మీడియం సైజువి మెంతి కూరని తీసుకుని నీట్గా ఆకులంతా బాగా గిల్లుకొని కడిగి కొంచెం లైట్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు అంత బాగా వేగింది చూడండి, మసాలాలు కూడా వేగి ఆయిల్ సపరేట్ అయింది కదా. ఈ స్టేజ్లో మనము మెంతి కూర తీసుకున్నాం కదా, ఈ మెంతి కూరని వేసుకున్నాము. ఇప్పుడు తగ్గించి పెట్టుకొని మెంతి కూర బాగా పచ్చివాసన అంతా పోవాలండి. లేకుంటే మెంతి కూరలో
సరిగా వేగకోకుంటే చేదు వస్తుంది మెంతికూర. అందుకు కొంచెం బాగా తగ్గించి పెట్టుకొని కలుపుకొని తర్వాత మూత పెట్టేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనము ఈ మెంతికూరను బాగా మగ్గనిచ్చుకుందాము. ఇప్పుడు మెంతికూర బాగా మెత్తగా కావాలి. ఒక 7-8 నిమిషాల వరకు మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టుకొని మగ్గనిచ్చుకుందాము. ఇప్పుడు కాజు పేస్ట్ మనము మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని వేసేసుకొని ఇందులో ఒక గ్లాస్ పైన నీళ్ళు కూడా వేసుకోవాలి. ఆ క్లిప్పు మిస్ అయింది, ఇది వీడియో క్లిప్పు. వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనకి సిమ్లో బాగా పెట్టుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకుందాము. మధ్య మధ్యలో మనము మూత తీసి కలుపుకుంటూ ఉండాలి, కాజు పేస్ట్ కాబట్టి అడుగంటుతుంది. ఇప్పుడు 2-3 సార్లు మూత తీసి నేను బాగా కలుపుకున్నాను మాడకుండా. ఇప్పుడు చూడండి ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది. చూడండి ఇలా బాగా ఆయిల్ సపరేట్ కావాలి. మంటను సిమ్లో పెట్టుకోవాలి, అప్పుడు మనకు కూర బాగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనము చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 150 గ్రామ్స్ ఉంటాయి. మొత్తం 300 గ్రామ్స్ తీసుకున్నాం కదా, ఇప్పుడు 150 గ్రామ్స్ వరకు ఈ విధంగా తీసుకోవాలి. అలాగే కసూరి మేతి కొంచెము ఇలా నలిపి పెట్టుకున్నాను వేడి చేసి. ఈ కసూరి మేతి కొంచెం వేసుకున్నాము. ఇది ఫ్రెష్ క్రీమ్ పాల మీద మీగడ. ఈ విధంగా నేను ఫ్రిడ్జ్లో నుంచి తీసి పెట్టుకున్నాను. ఈ విధంగా బాగా కలుపుకొని ఉండలేం లేకోకుండా ఇందులో వేసేసుకున్నాము. నేను ఉప్పు కారం కూడా మళ్ళీ కొంచెం వేసుకున్నాను, కొంచెం సరిపోకుంటే మీరు మీ టేస్ట్కి సరిపోయేమైనా వేసుకోండి. 150 గ్రామ్స్ ఇలా కొంచెం మనము తురుముకొని వేసుకోవాలి. మేతి చెమన్ అంటే మెయిన్ ఇదే కదా, కొంచెం తురుముకోవాలి. తురిమే ఉంటుంది ఈ కర్రీలో. అక్కడ మధ్య మధ్యలో మనకి బాగా ముక్కలు కూడా తగిలేదానికి కొంచెం నేను చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను కొంచెము. ఇప్పుడు ఈ విధంగా అంతా కలుపుకున్నాము. ఈ పన్నీరు మనకి క్రీమ్ అంతా వేసినాక ఎక్కువసేపు ఉడికించుకోవద్దు. స్టవ్ ఆపేసుకున్నాము. స్టవ్ ఆపేసుకొని ఇది బాగా కలుపుకున్నాము. అంటే మేతి చెమన్ పన్నీర్తో రెడీ అయింది. మనకి ఫ్రెష్ క్రీమ్ వేసుకున్నాక ఎక్కువసేపు ఉడికించుకోవద్దు. నేను కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను లాస్ట్లో. అలాగే వేయించుకున్న జీడిపప్పులు, ఇందులో నెయ్యి ఉంది కదా, నెయ్యితో సహా వేసేసుకుందాం. ఒక స్పూన్ పైన నెయ్యి కూడా వేసుకోవాలి. నేను దీంతోనే వేసుకున్నాను. సేమ్ మనము రెస్టారెంట్లో ఏ విధంగా ఉంటుందో తిన్నప్పుడు సేమ్ అలాగే వచ్చిందండి టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. తింటుంటే కూడా బాగా ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేను చెప్పిన ప్రకారము. మీరు బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు. చేసుకొని మీకు ఎలా వచ్చిందో తినేసి నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.